ఏంద్రా తమ్ముడు, మనల్ని ఎవరు గుర్తుపట్టలేరేంది? మనం ఇన్నాళ్ళకు ఊళ్ళకి వచ్చినాము, మన పాసని చూసి ఎవరు గుర్తుపడతలేరేంద్రో తమ్ముడు. అబ్బా ఊకోవే అక్క. నువ్వు దుబాయ్ పోయినా కూడా నువ్వైతే భాష మాసలేదు. భాష మాసే అక్క. మనలా మళ్ళీ బాత్రూమ్లు కడిగొచ్చి దాని గుర్తుపట్టరు. భాష మాసే మా అమ్మ కానీ. అరే అదేంట్రా తమ్ముడు, మనం ఇన్ని రోజులు మాట్లాడిన భాష ఎలా మర్చిపోతాంరా? భాష మార్చాంలే, అందరినీ ఎవరైనా చూస్తలేరు కదా, ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం కదరా. ఇక చూడు తమ్ముడు, నువ్వు ఊకే ఊకే బాత్రూమ్లు కడిగొచ్చినావంటే మన బండారం అంతా బయట పెట్టుతుంది. బయట పడితే మన పరువే పోతుంది. అందుకని నువ్వు నోరు మూసుకొని నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు ప్రతిదానికి బాత్రూమ్లు కడిగినా లిట్రూమ్లు కడిగినా అన్నావంటే నా బండారం అంతా బయటపడి నా ఇమేజ్ అంతా డామేజ్ అయిపోతుంది. సూరమ్మత్త అంటే ఎట్లుండాలి? ఒక రేంజ్లు ఉండాలి. నువ్వు కూడా తీసేసినావు అనుకో, నీ పీక కోసేస్తా. నేను ఎందుకు తీసేస్తాక? నాకు తెలిసే కదా ఎవరు లేరనే మాట్లాడుతున్నా నేను. నీ ఇమేజ్ ఎందుకు తీసేస్తాక? నీ ఇమేజ్ పోతే నా ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అది మనసులో పెట్టేసుకొని నువ్వైతే మంచిగా జర జర జాగ్రత్తగా మాట్లాడు. ఆట వెనుక ముందు చూసి నువ్వైతే జర జాగ్రత్తగా మాట్లాడు, ఓకేనా? ఎవరు వస్తున్నారు? నువ్వైతే నోరు మూసుకొని ఉండు. అక్క, నువ్వు సూరమ్మత్తవే కదా? అయ్యో, ఎప్పుడు వచ్చినావు అక్క? నేను చూడలేదు నిన్ను. బాగున్నావు అక్క? చాలా రోజులు అవుతుంది. ఊళ్ళో నుంచి పోయినావు, ఎక్కడ పోయినావు, ఏం కథ? ఇన్ని రోజులకు వచ్చినావు ఏందక్క? బాగున్నావా? ఎట్లున్నావు? ఏ ఊరికి పోయినావు? నేనా చెల్లి, దుబాయ్ పోయిన చెల్లి. నేను దుబాయ్ పోయి బాగా పైసలు సంపాదించుకొచ్చి అట్టుకొచ్చేసిన. ఇప్పుడు నాకైతే ఏ పైసల బాధ లేదు, ఏ బాధ లేదు. పైసలు అయితే మస్తు సంపాదించుకొని అట్టుకొని వచ్చిన నేను. ఏం చెల్లె, బాగున్నావా? అయ్యో అక్క, బాగానే ఉన్నావు అక్క. నువ్వు బాగున్నావా? ఏందక్క నీ మాట తీరేమో మారింది? అక్క అక్క, అనుమానం వస్తుంది. భాష మాసే. నువ్వు భాష మార్చుతారా? మార్చుతలేరా బుడ్డాడా? నువ్వు జర కమ్మునుండు, పరువు పోతుంది నాది. ఏమీ లత, ఎవరేమా? ఎవరో ఉండనేమే, నేను గుర్తుపట్టలేను. వచ్చిందమ్మ వయ్యారి. ఓ వగలబడుకుంటా వయ్యారి లెక్క తిప్పుకుంటూ వచ్చి ఎవరైనా అని అంటుంది. తెలవన లెక్కనే మాట్లాడుతున్నారు. ఏమే చెల్లి, బాగున్నావానే? మీ ఆయన బాగుండా? అతనే గుడమ్మ తాగుతుందా మీ ఆయన? బాగున్నావా చెల్లి? ఏందే, ఏం లేదు బంగారం ఒంటి మీద ఇంత బంగారం కూడా లేదేందే చెల్లె? అయ్యో, నాకేం చూసాక నా మొగడు తాగుతాడాయే. నేను ఇంత కూలి చేసుకుంటే కట్టకు బొట్టకు సరిపోతుంది. నా బంగారం వేడికెళ్ళి కొంటాంలే అక్క. నువ్వు మాత్రం బాగా సంపాదించినట్టుందే. ఎక్కడ పోయినావు అక్క ఇన్ని రోజులు? నేనా చెల్లి, దుబాయ్ పోయినా చెల్లి. నేను పెద్ద బిజినెస్ పని మీద దుబాయ్ పోయినా. నేను అయితే బగ్గరగా సంపాదించిన. ఇక నేనైతే బస్తో సంపాదించి అట్టుకొచ్చేసిన పైసలు. నాకనైతే మస్తు పైసలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి. నేనైతే సూరమ్మత్తని. ఎట్లుండాలి? నాకు ఒక లెవెల్ సెట్ చేసుకొని వచ్చేసిన నేను. గట్లుంటుంది దాంతోటి మళ్ళా. సూరమ్మత్త ముసల్తానానికి ఏం వయ్యారాలు పోతుందిగా, వయ్యారాలు చల్లకుండా ముసల్తానానికి కుసరోగం అని ఏం వయ్యారాలు పోతుంది. ఏమే చెల్లె, ఏమంటున్నావు? అయ్యో, ఏం లేదక్క, ఏం లేదు. ఇగో నేను ఎన్ని రోజులు దుబాయ్ పోయి బాగా సంపాదించుకొచ్చిన కదా. ఇక నేనైతే సాయంత్రం పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని పిలుస్తామని వచ్చినాను. మా ఇంట్లో అయితే సాయంత్రం పార్టీ ఉంది. మీరైతే రావాలి అందరూ. మీరు ఎప్పుడు తిననివి తాగనివైతే నేనైతే పార్టీలో పెడుతున్నాను. మీరైతే తినాలి, తాగాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. నేనైతే దుబాయ్ నుంచి తెప్పిస్తున్నాను. మంచిగా తినాలి, తాగాలి. ఎట్లా ఉండాలంటే సూరమ్మత్త ఎట్లా ఉండాలి. ఇక గిట్ట షిప్ చీరలు, షిప్ జాకెట్లు తొడుక్కొని అయితే రావద్దు. నేనైతే మంచిగా పెద్ద రిచ్ వాళ్ళు వస్తున్నారు నా పార్టీకి. మీరైతే మంచి పట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని ఒంటి నిండా మంచిగా సాయంత్రం అయితే పార్టీకి రావాలి. నేను అందుకే ఇన్వైట్ చేయడానికి వచ్చిన మిమ్మల్ని. ఓ మీ పాస్ కాల మా యొక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా. ఇంకా ఈ అమ్మాయి భలే ఉంది పోరు మామ. అరే పుట్టోడా, నువ్వు గమ్మునపోతే నీకైతే గుద్దులు పడతాయి. ఆయనతో నేల కట్టుకుపోతావు మళ్ళా. సరే అక్క, సరే అక్క, సరే అక్క. ఇగో లత, నేను కూడా ఇన్వైట్ చేస్తున్నా రారి. నేనైతే పోతున్నా, ఇంకా చాలా మందిని పిలవాలి. మా పార్టీ మళ్ళీ ఎట్లుండాలనుకుంటున్నావు? అందరిని పిలుస్తున్నా. మీరైతే మంచి చీరలు నగలు వేసుకొని అయితే రావాలి. రారా పోదాం, లేట్ అవుతుంది. ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాలి. చూసినావక్క ఎట్లా చేస్తుందో సూరమ్మ? ఎంత బాగా ఇక్కడ ఉన్నది.
ఆ, అట్లా ఇట్లా ఉన్నది. ఇప్పుడు దుబాయ్ పోయింది, బాగా సంపాదించింది, మనుషుల్ని గుర్తుపట్టకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, టిక్ టాక్ డ్రెస్ వేసింది. ఇక చూసిన వార్త ముసల్తానానికి వచ్చినాక పైసలు ఉన్నాక అట్లనే ఉంటాయి జోలి. అవునే చెల్లి, ఏముంటే బువ్వకు లేకుండా నీళ్ళకు లేకుండా ఉప్పుకు తొక్కుకు కారానికి వచ్చేది. ఇప్పుడు మంచి చీర కట్టుకుందా అని మనల్ని చెప్పబట్టే ఇంకేం చేస్తాం చెల్లె, అట్లుంటది. బండ్లు ఓడలు ఓడలు అయినట్టు ఓడలు బండ్లు అయినట్టు అయిపోయింది. ఇప్పుడు కారానికి ఉప్పుకు తొక్కుకు మాట్లాడుకొచ్చేట ఇప్పుడు మనల్ని మంచి చీర కట్టుకొని సొమ్ములు వేసుకొని కమ్మలు పెట్టుకొని రా అని కాడికి వచ్చింది. ఏం చేస్తాం చెల్లె, పోరా మనం కూడా సాయంత్రం ఎట్టేటుంటుందా చూద్దాం. పోదాం పోదాం అక్క, మనం కూడా పోయి చూద్దాం ఆ సంగతి ఎట్టెట్టుందో. నాకంత వయ్యారాలు పోతుంది, నాకైతే ఇష్టమే లేదక్క, నువ్వేమన్నా అనుకోరా రానికనైతే. నాకైతే ఏం కాదు పా చెల్లె, పోదాం పోయినాక చూద్దాం ఆ సంగతి.